కాదు. రెండవ అర్థం, మనిషికి పుట్టుక చేతనే జీవాత్మ పరమాత్మల యొక్క భేదము లోపల నాటుకుని ఉంటుంది. నేనెంతటి వాడినండి, ఈశ్వరుడు చాలా ఉత్కృష్టుడు అన్న మాట అనడానికి ప్రత్యేకమైనటువంటి ఆ మాట అనడం కూడా చాలా గొప్ప. అంత తేలిగ్గా భగవంతుడి యొక్క గొప్పతనాన్ని అంగీకరించలేడు. కానీ జీవపరమాత్మల మధ్య ఉండేటటువంటి భేదమును తొలగించి రెండు ఒక్కటే అనేటటువంటి అభేద బుద్ధి లోపల కలిగి ఇక్కడే అపరోక్షానుభూతిని తాను పొంది ఆత్మదర్శనమయ్యేటటువంటి స్థితిని అనుగ్రహించగలిగినటువంటి స్వరూపము ఏది ఉన్నదో, ఏది మీ భక్తికి కర్మకి మెచ్చి జ్ఞానమీయగలదో అటువంటి పదార్థమునకు భగవన్ అని పేరు. ఈ భగవత్ శబ్దమును ఎవరు అర్థము చేసుకోగలుగుతున్నారో అటువంటి వాడికి పండాహ అని పేరు. పండా అని అందుకే పోతనామాచ్యుల వారికి ఒక బిరుదు సహజ పండితుడు. ఆయన ఎక్కడా తెలుసుకున్నట్టు కానీ ఏ గురువు దగ్గర కూర్చుని శ్రవణం చేసినట్లు కానీ మనకి కనపడదు.